హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో క్రేజీ షార్ట్కట్స్ నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. This is practice question number 32 from number system chapter. If doubling a number and adding 20 to the result gives the same answer as multiplying the number by 8 and taking away 4 from the product, the number is. ఒక సంఖ్యను రెట్టింపు చేసి వచ్చిన ఫలితానికి 20 కలిపితే వచ్చే సమాధానం అదే సంఖ్యను 8తో గుణించి వచ్చిన లబ్ధం నుండి 4 తీసివేస్తే వచ్చే సమాధానానికి సమానం. ఆ సంఖ్య ఎంత? ఓకే, ఆ సంఖ్యను నేను కనుక్కోమన్నారు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటాను. ఆ సంఖ్య ఎక్స్. సో ఒక సంఖ్యను రెట్టింపు చేసి 2x వచ్చిన ఫలితానికి అంటే 2xకి 20 కలిపితే ప్లస్ 20 వచ్చే సమాధానం అదే సంఖ్యను అంటే ఎక్స్ని 8తో గుణించి 8x లబ్ధం వచ్చిన లబ్ధం నుండి అంటే 8x నుంచి 4 తీసివేస్తే వచ్చే సమాధానం సమానం. అంటే ఈ రెండు సమాధానాలు సమానం అండి. వాడు ఇచ్చింది అది ఎక్స్ వాల్యూ అంతా 2x + 20 = 8x - 4. సో ఫస్ట్ ఎక్స్లన్నీ ఒకవైపు నెంబర్లని ఒకవైపు రాయండి. ఈ ఎక్స్ 2xలో 8x పెద్దది ఏంటి 8x. సో 8x పెద్ద నెంబర్ ఉన్నవైపు అట్లా ఉంచేసి చిన్న నెంబర్ని చిన్న వేరియబుల్ అది ఎక్స్ అంటే అది పంపించేద్దాం. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వల్ల మైనస్ అవుతుంది. 8x - 2x = నెంబర్ పెద్దది 20 కాబట్టి 20 ఇక్కడే ఉంచేద్దాం. 20 ఈ 4 ఈ -4ని = అవతలకు పంపిద్దాం. -4 వల్ల ఏమవుద్ది +4 అవుద్ది. సో 8xలోంచి 2x తీసేస్తే 6x 8 - 2 6 కదా. 6x = 20 + 4 24 వైపులో ఏదైనా రాయొచ్చు అండి, అటు ఇటు. 6x 24. ఐ వాంట్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్. This is into. If I send this 6 other side, into becomes divided by. X is equal to 24/6. That is 4. X is equal to 4. This is the answer. Option C is the answer. ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు వీడియోస్ అన్నీ చూడటానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.